సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తు అవకాశంలో సమానత్వంలో చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవము జాతి ఐక్యతను పౌరతత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకంగా తీర్మానించుకొని మన భారత రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఈ గురువు పూలే ఆలోచనతో మీ వారసుడు కాంచీరాం పని విధానంతో నిరంతరం నిస్వార్థంగా దేశ ప్రగతికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహోన్నతమైన వ్యక్తిని వర్ధంతి మరియు జయంతికి పరిమితం చేసిన సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం లేని ఒక ముఖ్య ఉద్దేశంతో గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి ఆదివారం ఈ యొక్క కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరి సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మన కార్యక్రమంలో భాగంగా రోహిత్ వేముల గారి ఆయన మరణించిన రోజు గత వారం ఉండే సందర్భంగా ఆయన యొక్క చనిపోవడం గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ అంబేద్కర్ గురించి చెప్పాలంటే చాలా మంది తెలుసా. అంబేద్కర్ ఆశయాలని కంపల్సరీ నెరవేర్చామని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం అంటే మన దళితులలో శక్తి ఉంది, యుక్తి ఉంది, కానీ మనం దాన్ని సాకారం చేసుకునే దిశగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈరోజు నేను ఫస్ట్ డే మొదటి వారం రోజు నేను మొదలుపెట్టినప్పుడు నేను వచ్చినప్పుడు ఇట్లా నేను ఈరోజు ఇట్లా చూసుకుంటూ చదివిన సమావేశంలో పాల్గొనకూడదు ఇలాంటి నియమాలు పెట్టారు అట్లని ఈ రకంగా నేను చదువుకుంటూ వచ్చిన ఈరోజు దాదాపు అర్ధ గంట కాదు గంట సేపు అయినా సరే బీసీ ఎస్సీ ఎస్టీ సంపన్న వర్గాల చరిత్ర చూడకుండా 2-3 గంటలు కానీ మాట్లాడగల శక్తి నాకు వచ్చింది. అంటే ఇది ఎందుకు వచ్చి ఈరోజు గట్కేసర్లో సాకలైలమ్మ జయంతి సాకలో లేరు, ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి గట్కేసర్లో గౌడ్ చేయకపోయేది, ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ చేస్తుంది. దొడ్డి కొమరయ్య జయంతి కుర్మ లేకపోయేది, ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ చేస్తారు. ఈ రకంగా ఈరోజు ఆయన రోహిత్ వేముల ఆయన ఒంటరి కులస్తులు, వాళ్ళ నాన్న ఒంటరి, వాళ్ళ అమ్మ మాదిగా ఒంటరి కులస్తులు, ఒంటరి లేరు కానీ ప్రభుత్వ ఇంటర్నేషనల్. అంటే ఇక్కడ ఈ అగ్రవర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ అగ్రవర్ణాలు ఎవరైతే అగ్రవర్ణాలు తప్పించి మిగతా మన అడుగు బలైన అంటే బౌద్ధ నాయకులు అందరి జయంతులు మనం అందరం చేస్తున్నాము, అందరి చరిత్ర కూడా మనమే తెలియజేస్తున్నాము. ఆ రకంగా గట్కేసర్లో ఈ యొక్క ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నేను ప్రతి ఆదివారం ఈ రకంగా మాట్లాడడం వల్ల నేను ఈ రకంగా మాట్లాడగలుగుతున్నా. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఒక్క మాట్లాడే వ్యక్తి 100 మంది మాట్లాడని వ్యక్తులకు సమానం. ఒక్క మాట్లాడే వ్యక్తి 100 మంది మాట్లాడని వ్యక్తులతో సమానం. అంటే 100 మంది కాదు, నేను 1000 మంది. నేను ఇదే మాటలు పార్క్ హోటల్లో కేటీఆర్ ముందు 10 నిమిషాలు 2000 మంది ముందే మాట్లాడినాను. అంటే మాట్లాడగలుగుతాం మనం అందరం కూడా, మనలో కూడా మాట్లాడే శక్తి ఉన్నది. కాకపోతే మనం ప్రతి ఆదివారం
మాట్లాడాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. ఇక్కడికి ఎంతో మంది బీసీఎస్ఎస్ నాయకులు ఇక్కడికి ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించినప్పుడు వాళ్ళందరూ కూడా మాకు మా యొక్క కాంగ్రెస్ పార్టీలో కానీ, మా యొక్క బీజేపీ పార్టీలో కానీ, మా యొక్క టీఆర్ఎస్ పార్టీలో కానీ మాకు మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వడానికి కూడా రాలేదు. మేము ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ కార్యక్రమానికి వచ్చి మనస్ఫూర్తిగా మాట్లాడమని చెప్పి బీసీఎస్ఎస్ నాయకులు చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క కారణం కాదు, దానికి పద్మశ్రీ నల్ల రవికుమార్ గారు, ఏకల దాస్ గారు, డాక్టర్ మీసా మలేష్ గారు, అన్న బండ రామదాస్ అన్న గారు, కత్తూరు నరసింహరావు అన్న గారు, ఎస్ఎం శ్రీన్న గారు, కరపటి రమణ గారు, చిలువురి ఆనంద్ గారు, వాటర్ల పంతగూడెం పాలనాడు గణేష్ గౌడ్ గారు, చిలువురి నిఖిల్ గారు, ముఖేష్ గారు, బొడ్డు నరసింహరావు గారు, మరియు అన్న పిచ్చిపతన్న గారు, మరియు ఆ రకంగా అన్న కల్పన నరసింహరావు అన్న గారు, వీళ్ళ పత్రికా మిత్రులు మరియు మీడియా మిత్రులు వీరందరూ సహసర్పంతోనే గట్టిపోయే యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం తెలియజేసుకుంటూ గంగర మంచయ్య గారు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర తెలుసుకొని మన చరిత్ర మనమే చెప్పుకోవాలి. చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు, చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు. అందుకే చరిత్ర తెలుసుకోవాలి, చరిత్ర సృష్టించాలని కూడా తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను. చౌదరి కూడా మన మంచాల రంగరాజ్ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు చౌదరిగూడ గారికి ముఖ్యంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మన అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు మన జాతి మీద ఇప్పటికీ వివక్షం ఉన్నది అక్షరాసత్యం అది. అయితే దీనిని మనము నిర్మూలించాలని చెప్పంటే మనకు అంబేద్కర్ ఇచ్చిన హక్కులు, అంబేద్కర్ కోరుకున్న విధానాన్ని మనం ఓన్లీ ఎడ్యుకేషన్ వల్లనే మనము వీటన్నిటిని కూడా మనము సాల్వ్ చేయగలమని చెప్పి అనేది మన యొక్క అంబేద్కర్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో దానిని మనం ఈ గుణ నిర్మూలన అనేది జరగాలని చెప్పంటే అందరూ కూడా చైతన్యవంతులు కావాలి, అందరూ కూడా ఎడ్యుకేటెడ్ కావాలా, అందరూ కూడా విద్యుత్తుగా మనకు రకరకంగా ఎదగాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన మన అరుణ్ కుమార్ గారికి, ప్రభుత్వ వారికి, ఇంటర్నేషనల్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.